మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్టు మందలి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. విదేశ మారక ద్రవ్యం మన దగ్గర పెరగడానికి ఒక పద్ధతి ఏమిటంటే విదేశీ డిపాజిట్లను మనం ఆకర్షించడం. మన బ్యాంకుల్లో విదేశీ డిపాజిట్లు బాగా పెరిగితే వాళ్ళు డాలర్ల రూపంలో మనకు చెల్లిస్తారు కాబట్టి తద్వారా మన దేశం లోపల అధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం మనకు చేరే అవకాశం ఉంది. 2013లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నం మనం చేసాం. అంతకుముందు ఉన్నటువంటి చాలా నిబంధనల్ని తొలగించడం జరిగింది. తర్వాత మనకు ఆ సమస్య పూర్తయిన తర్వాత మళ్ళీ కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. పశ్చిమాసియాలో యుద్ధం ఎక్కువ రోజులు కంటిన్యూ అవడం వల్ల ఇంధనాన్ని కొనుక్కోవడానికి, ఎందుకంటే ఇంధనం రేటు విపరీతంగా పెరిగిపోయింది. అసలు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ ధరలు కానీ, అలాగే గ్యాస్ కానీ, ఇంకా అనేక దాని ఆధారిత ఉత్పత్తులు కానీ విపరీతమైన రేట్లు పెరిగిపోయాయి. అవన్నీ విదేశాల నుంచి తీసుకురావాల్సింది కాబట్టి 85% సుమారుగా బయట నుంచి తెచ్చుకోవాల్సింది కాబట్టి విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి. దానికి తోడుగా మన రూపాయి పడిపోవడం వల్ల కూడా మరి రోజు రోజుకి ఎక్కువ మొత్తంలో మనం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దీనికి తోడుగా స్టాక్ మార్కెట్ కూడా పడిపోవడం, విదేశాల నుంచి మన దగ్గర స్టాక్లో పెట్టేటువంటి పెట్టుబడులు కూడా మ్యాక్సిమంగా తగ్గిపోవడం వల్ల కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం, ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకు సెంట్రల్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడు ప్రస్తుతానికి, ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా అలర్ట్ చేసి కొన్ని నిబంధనలు సడలించి కొంత అదనంగా డబ్బు డిపాజిట్లకు అందేటట్టుగా చేస్తూ 1 నుంచి 3 సంవత్సరాల లోపల ఉండేటువంటి డిపాజిట్లకు అన్నిటికీ 5.25% వరకు ఉండేట్టుగా చూసి, అంతకన్నా ఎక్కువ 5 ఏళ్లకు పైగా ఉండేటువంటి డిపాజిట్లకి అవసరమైతే 7.25% వరకు కూడా చెల్లించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధపడింది. అమెరికాలో వడ్డీ రేట్లతో పోలిస్తే మన వడ్డీ రేట్లు చాలా గొప్పవి. 1.5%, 2% లోపలనే ఎక్కువ భాగం బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అంతకన్నా మించి ఉండవు. 1.5%, 2% ఎక్కడ, 7.5% ఎక్కడ, దానికి దీనికి మధ్యలో 5% డిఫరెన్స్. అసలు కోట్ల రూపాయల వ్యవహారంలో బిలియన్స్ డాలర్స్ లోపల ఒక 0.5% డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా పెద్ద మొత్తం లోపల వడ్డీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశ బ్యాంకుల లోపల నిల్వ ఉంచేదానికన్నా భారతదేశ బ్యాంకుల లోపల పెట్టుకుంటే ఇంత అత్యధికమైనటువంటి వడ్డీలు నమ్మదగిన దేశమైన భారతదేశంలో మాత్రమే దొరుకుతాయి తప్ప వేరే కొన్ని ఏషియన్ కంట్రీస్, పాకిస్తాన్ లాంటి దేశం లోపల వాళ్ళు 10% ఇస్తానా కూడా అక్కడ పెట్టడానికి ఎవరు సిద్ధపడరు. ఎందుకంటే ఆ దేశం మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి సుస్థిరంగా, రాజకీయంగా సుస్థిరంగా ఉండి రోజు రోజుకి మరి గ్రోత్ రేటు విపరీతంగా ఉన్నటువంటి భారతదేశం మరింత గొప్పగా వెలుగే అవకాశం ఉన్న దేశం లోపల పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే నమ్మకం ఏర్పడిన ప్రాంతంలో ఇంత మేరకు వడ్డీ రావడం అనేది చాలా ఎక్కువగా విదేశీ డిపాజిట్దారులను ఆకర్షించే పరిస్థితి ఏర్పడింది. రెండోది, మనం కొంతమందిని అక్కడ మీడియేటర్స్ను తయారు చేసుకొని వాళ్ళ ద్వారా భారతదేశం యొక్క బ్యాంకులో పెడితే ఈ దేశంలో మీరు వడ్డీ తీసుకుంటే, అక్కడ వడ్డీ తీసుకున్నా కూడా డిపాజిట్ మీద 1%, 1.5% వడ్డీ ఇచ్చినప్పుడు మరి లోన్ మీద కూడా ఓన్లీ 2% నుంచి 3% లోపలనే లోన్ దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఒకవేళ అక్కడ 3% వడ్డీకి డబ్బులు తీసుకున్నా కూడా ఇక్కడ 7.5% దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ వడ్డీకి డబ్బులు తీసుకొని కూడా, అక్కడ బ్యాంకుల్లో వడ్డీకి డబ్బులు తీసుకొని ఇక్కడ బ్యాంకు లోపల, భారతీయ బ్యాంకు లోపల దాచుకోవడానికి సిద్ధపడ్డారు. తత్ఫలితంగా $1.5 బిలియన్ విదేశీ డిపాజిట్లు మనకు ఈ మధ్యకాలంలో చేరిపోయాయి. ఇది చాలా పెద్ద మొత్తంలో వచ్చినట్టు లెక్క. ఒకవైపున దేశం ఆర్థిక మాంద్యం వైపు నడుస్తూ ఉంటే, విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోతూ ఉంటే, మరి రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతున్న ఈ తరుణంలో విదేశీ డిపాజిట్లు మనకు ఇంత పెద్ద మొత్తంలో రావడం అనేది ఒక గొప్ప శుభసూచకంగా మనం భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం మీద ఆధారపడి చాలా విషయాలు మనకు ఉన్నాయి. ముఖ్యంగా మనం దిగుమతులు చేసుకోవాలంటే చాలా విషయాల్లో మనం ఇంకా దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాం. ముఖ్యంగా ఇంధనం విషయంలో అయితే 85% దాని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇది కాకుండా చిప్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇటు
అనేక రంగాలు ఎలక్ట్రానిక్ పరిశ్రమకి ఆయుపట్టైనటువంటివి. అలాగే మన యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసుకోవడంలో కూడా చిప్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. ఈ చిప్స్ను కూడా మొత్తం మన విదేశాల నుంచి మనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దేశం లోపల దాన్ని అభివృద్ధి పరచడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ యుద్ధం మనకు చాలా నేర్పించింది. దాంట్లో ఇవి కూడా ఒక భాగం. ఏది ఏమైనప్పటికీ విదేశీ మారక ద్రవ్యం మనకెంత పెరిగితే అంత మంచిది. దానికి ఒక ముఖ్యమైన అవకాశం ఏంటంటే, మన దేశంలో వడ్డీ రేట్లు చాలా ఎక్కువ కాబట్టి బ్యాంకు లోపల అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూకే, కెనడా లాంటి దేశాల లోపల మరి చాలా తక్కువ పర్సెంట్ వడ్డీ ఉండడం, అలాగే అక్కడ లోన్స్ కూడా రుణాలు చాలా తక్కువ రేటుకు లభించడం, అక్కడ తక్కువ రేటుకు రుణాలను తీసుకొని వచ్చి ఆ డబ్బుని భారతదేశంలో సురక్షితంగా ఇక్కడ బ్యాంకుల లోపల నిల్వ ఉంచడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పేరు పొందిన బ్యాంకు, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇలాంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల దాచుకుంటే భారతదేశం లోపల ఉన్న సుస్థిరతకి చిహ్నం కాబట్టి మనకు అనేక రెట్లు పెరుగుతాయి మన డబ్బు. అమెరికాలో దీన్ని ఉంచుకోవడం కన్నా, లేక యూరోపియన్ కంట్రీస్లో పెట్టుకోవడం కన్నా, దీన్ని తీసుకెళ్లి భారతదేశంలో పెట్టినట్టయితే పైపెచ్చు ఆ దేశాల లోపల రుణం తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టినట్టు అక్కడ రుణం చాలా తక్కువ రేటు దొరుకుతుంది, ఇక్కడ చాలా ఎక్కువ రేటు వడ్డీ వస్తుంది. కాబట్టి ఈ మధ్యదాన్ని బేరీజ్ వేసుకొని చాలామంది డిపాజిట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంకా ఈ నిల్వలు పెంచడానికి భారత ప్రభుత్వం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నటువంటి, అక్కడ విదేశాల్లో స్థిరపడ్డటువంటి మన భారతీయుల చేయుతను కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైతే ఇలాంటి వాటిని ఏజెంట్లుగా పనిచేస్తారో అలాంటి వాళ్ళని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. విపరీతంగా దీని గురించి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. తత్ఫలితంగా $1.5 బిలియన్ విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ సంవత్సరం మనం పొందగలిగాం. ఇది లాస్ట్ 2025కి సంబంధించినటువంటి. 2026లో దీన్ని 2 నుంచి 3 చేయాలనే ఆలోచన కూడా, ప్లానింగ్ కూడా ఉంది. అటువైపు కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాలు ఫలిస్తే పెద్ద మొత్తంలో మనకు విదేశీ మారక ద్రవ్యం పెరిగే అవకాశం ఉంది. ఫారిన్ డిపాజిటర్స్ని ఎక్కువ పెంచుకునే అవకాశం ఉంది. ఇది లాంగ్ టైం కోసం వస్తున్నారు వాళ్ళు. షార్ట్ టైం కన్నా లాంగ్ టైంలో పెట్టుకుంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. కాబట్టి 5 ఏళ్ళు అంతకు మించి ఆ డబ్బుని మన బ్యాంకుల్లో దాచుకోవడం సిద్ధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజుకి. ఈ సంఖ్య ఎంత పెరిగితే మనకు అంత మంచిది. ఎందుకంటే వెంటనే పెట్టి బ్యాంకులోంచి వెంటనే డబ్బు తీసుకెళ్ళిపోతే మనం లాంగ్ టైంలో దాన్ని ఉపయోగించుకోవడానికి, ఏదైనా మంచి ప్రాజెక్టు ఉపయోగించుకోవడానికి కష్టం అయిపోతుంది. అదే ఒకవేళ 5 ఏళ్ళ కన్నా మించి ఉంటుందనే గ్యారెంటీ ఏర్పడినప్పుడు నమ్మకంగా ఉండే ఆ డిపాజిట్ని మనం ఏదైనా ఒక దాంట్లో పెట్టుబడి కింద పెట్టుకొని, తద్వారా వాళ్ళకిచ్చే వడ్డీ కన్నా ఎక్కువ డబ్బు దీంట్లో సంపాదించే పరిస్థితి ఏర్పడినప్పుడు మనకే నష్టం జరగదు, పైపెచ్చు వాళ్లకు లాభం అవుతుంది, ఉభయత్ర లాభం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మన ఆర్థిక రంగం అభివృద్ధి బాగా పెరిగిపోయి మనం విదేశీ మారక ద్రవ్యం లోపల ఎవరి దగ్గర చేయి దాచాల్సిన అవసరం లేకుండా మన యొక్క అవసరాలన్నీ మనం తీరేటట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ బ్యాంక్ డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, విదేశీ డిపాజిట్లు చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. ఇవి మరింతగా అభివృద్ధి కావాలని, దీనికి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంపించే డబ్బు కూడా ఇంతకుముందు గణనీయంగా పంపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పశ్చిమ ఆసియా యుద్ధం వల్ల చాలా దేశాల నుంచి మనకు డబ్బు రావడం లేదు. అది మనకు ఒక మైనస్ పాయింట్ అయింది. ఈ మైనస్ పాయింట్ అధిగమించేటట్టుగా విదేశీ డిపాజిట్ని మనం ఆకర్షించగలిగితే మన లోటుని మనం తీర్చుకునే అవకాశం ఏర్పడుతుందని మాత్రం అనుకోగల తప్పదు.